సో ఇక్కడ స్క్రీన్ మీద సర్కిల్స్ అనే టాపిక్ లో మేము మొత్తం 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం 5 క్వశ్చన్స్. ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఒక టైప్, లాస్ట్ 2 క్వశ్చన్స్ ఒక మెథడ్. సరేనా? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ -5, 1 అండ్ 3, -7 యాజ్ ద 2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఇట్స్ డయామీటర్. డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇవి, ఒకటి ఏ, ఇంకోటి బి. సో ఆన్సర్ లో ఏ, బి రాసుకుంటే సరిపోతుంది. ఆన్సర్స్ లో ఫస్ట్ వన్ ఆన్సర్ ఇది. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, అదే విధంగా బి ఈజ్ ఈక్వల్ టు, ఏ ఏమి ఇచ్చారు ఒక్కసారి చూడండి, -5, 1, 3, -7. -5, 1, 3, -7. అవునా? సో డయామీటర్ అంటే ఏంటి అది తెలియాలి. ఇప్పుడు ఇది సర్కిల్ కదా, ఈ లైన్ ఏమంటారంటే కార్డ్ అంటారు, దీన్ని ఏమంటారంటే కార్డ్ అంటారు. కానీ కరెక్ట్ గా సెంటర్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఏమంటారంటే డయామీటర్ అంటారు. మరి దీన్ని డయామీటర్ అన్నారు, కింద ఉండేదాన్ని డయామీటర్ అన్నారు. అర్థమవుతుందా? సెంటర్ ద్వారా పాస్ అవ్వాలి, కరెక్ట్ గా మిడిల్ కు పాస్ అవ్వాలి, 2 ఈక్వల్ హాఫ్స్ గా చేయాలి, అటువంటి కార్డ్ ఏమంటామంటే డయామీటర్ అంటారు. సో వీటి యొక్క ఎండ్ పాయింట్స్ చేసినాడు, ఒకటి ఏ, ఇంకోటి ఏమి బి. కావాలంటే కింద ఏ తీసుకొని పైన బి తీసుకో, ఎట్లయినా ఒకటే. కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా ఉంటుందో తెలుసు కదా, x² + y² + 2gx + 2fy + c = 0. ఈ ఫామ్ లో ఆన్సర్ రావాల. ఇందులో g ఎంత, f ఎంత, c ఎంత కనుక్కోవాలి. సరేనా? ఎలా కనుక్కుంటామంటే ఫార్ములా ఒకటి ఉంది, ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవడానికి ఫార్ములా. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x - x1 × x - x2 + y - y1 × y - y2 ఈజ్ ఈక్వల్ టు 0. సరేనా? ఇది ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇది x1 అవుతుంది, ఇది y1, ఇది x2, ఇది y2. సరేనా? ఫస్ట్ లో ఉన్నది x1, తర్వాత ఉన్నది y1. x1 y1 x1 x2, x1 ఏది, ఇది, x2 ఏది, ఇది. సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 -5 ఉంది కాబట్టి x + 5 అవుతుంది, x -3 అవుతుంది. మరి ఇక్కడ ఏం రాసుకోవచ్చు సార్ అంటే y -1 అవుతుంది, y + 7 = 0. అవునా? మల్టిప్లై చేయాలా, x ని x తో మల్టిప్లై చేయాలా, మళ్ళీ x ని 5 తో మల్టిప్లై చేయాలా, -3 × x చేయాలా, -3 × 5 చేయాలా. సరేనా? లేదంటే ఈ x తో దీన్ని మల్టిప్లై చేసి మళ్ళీ 5 తో ఎట్లయినా చేసుకోవచ్చు. నేను రెండవ దాంట్లో ఉండే x దీనితో మల్టిప్లై చేస్తా. x × x ఎంత అంటే x², x × 5 ఎంత అంటే 5x, -3 × x -3x, + × -5 3 = 15. ఇక్కడ కూడా అంతే, y² - y + 7y - 7 = 0. ఫస్ట్ x² వస్తుంది, తర్వాత y² వస్తుంది, 5x లో 3x పోతే +2x వస్తుంది. అవునా? 7y లో y పోతే +6y వస్తుంది, +6y. 15, 7 రెండు మైనస్ లో ఉన్నాయి, యాడ్ చేస్తే ఎంత అంటే -22 = 0. సరేనా? ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. పాసింగ్ ఇది ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోండి. అలాగే రెండవ దాంట్లో క్వశ్చన్ చదివితే ఇదేమో వేరే క్వశ్చన్ లాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ సేమ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ 4, 2 అండ్ 1, 5 యాజ్ ద ఎక్స్ట్రిమిటీస్. ఎండ్ పాయింట్స్ అన్నా ఎక్స్ట్రిమిటీస్ అన్నా ఒకటే. ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ అన్నా ఎక్స్ట్రిమిటీస్. ఎక్స్ట్రిమిటీస్ అంటే ఏం, చివర్లు అంటాం కదా, చివర అంటాం కదా, అట్లా చివర్లు. సో ఇదేమవుతుందంటే ఏ అవుతుంది, ఇదేమవుతుంది బి అవుతుంది. సో ఏ అంటే 4, 2, బి అంటే 1, 5. అంతే అంతే. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4, 2, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4, 2 తర్వాత ఏమొస్తుందంటే 1, 5. అవునా? యాజ్ యూజువల్ గా నీకు తెలుసు, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఇది కావాలంటే పెన్సిల్ తో రాసి మళ్ళీ రబ్ చేసేసుకోవచ్చు. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమి అంటే, ఈ ఫార్ములా ఎప్పుడైతే ఎండ్ పాయింట్స్ ఇస్తారో, ఎక్స్ట్రిమిటీస్ ఇస్తారో అప్పుడు ఫార్ములా ఏం సార్ అంటే x - x1 × x - x2 + y - y1 × y - y2 = 0. సో ఈ ఫార్ములాలో x1, y1, x2, y2 అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. x1 ఎంత 4 కాబట్టి x - 4, x - 1, y - y1, y - 2, y - y2, y - 5 = 0. x × x అంటే ఎంత అంటే x² - 4x - x + 4 వస్తుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏమి అంటే y² - 2y - 5y + 10 వస్తుంది. అవునా?
ఇప్పుడు ఆర్డర్లో రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ తర్వాత వై స్క్వేర్, ఈ రెండు మైనస్లు యాడ్ చేస్తే -5x, ఈ రెండు మైనస్లు యాడ్ చేస్తే -7y, -7y, 10 + 4 ఎంత అంటే 14 = 0. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేసింది. సరేనా? మళ్ళీ ఇక్కడ సేమ్ అదే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ 1, 2, -2, 3 యాజ్ 2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఇట్స్ డయామీటర్, ఫైండ్ ఇట్స్ సెంటర్ అండ్ రేడియస్. కొత్తగా ఇది ఎక్స్ట్రాగా ఇచ్చినాడు, ఫైండ్ ఇట్స్ సెంటర్ అండ్ రేడియస్. ఇంతవరకు ఏమో సేమే, డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇచ్చేసినాడు. ఏ ఎంత 1, 2, బి ఎంత -2, 3. సో క్వశ్చన్ 3 యొక్క ఆన్సర్ ఏమి అంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, b is equal to -2, 3. ఒకసారి చెక్ చేసుకుందాం, పాయింట్స్ కరెక్ట్ గా రాసుకున్నాం. 1, 2, -2, 3 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఇట్స్ డయామీటర్, ఫైండ్ ఇట్ సెంటర్ అండ్ రేడియస్. సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కొని మళ్ళా చేయాలి. సో ఎలా చేయాలో చూడండి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏమి అంటే, x - x1 × x - x2 plus y - y1 × y - y2 is equal to 0. x1 y1 సబ్స్టిట్యూట్ చేయాలంతే. x1 ఎంత 1 కాబట్టి x - 1, x - +2 వస్తుంది, ఎందుకంటే x2 వచ్చి మైనస్లో ఉంది, మైనస్లో ఉంటే +2 రాయాలి. ఆ తర్వాత y - y1, y -2 రాయాలి. ఇది y1 అవుతుంది, ఇది y2 అవుతుంది, గుర్తుపెట్టుకోవాలా. y - 3 = 0. మల్టిప్లై చేస్తే x² - x + 2x - 2, y² - 2y - 3y + 6, 2 3 6, అవునా? తర్వాత x² తర్వాత y², 2x - x ప్లస్ x, 2x లో 1x పోతే ప్లస్ x, రెండు మైనస్లు -5y, 6 లో 2 పోతే 4, లాస్ట్ లో 6 ఉంది, మిడిల్ లో 2 ఉంది. కానీ ఇంతవరకు చేసి వదిలేయకూడదు, ఇంకా దీనికి సెంటర్ రేడియస్ కనుక్కోవాలా. సెంటర్ ఫార్ములా వచ్చి -g, -f. g వాల్యూ కావాలంటే దీంతో కంపేర్ చేయాలా. x² + y² + 2gx + 2fy + c = 0. ఏమి ఈక్వేషన్ సార్ ఇది అంటే, సర్కిల్ యొక్క జనరల్ ఫార్మ్. 2g వాల్యూ ఎంత, x పక్కన ఉండేది, x పక్కన ఎంత ఉంది ఇక్కడ 1, అంటే 2g వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో 2g = 1. 2f వాల్యూ ఎంత అంటే y పక్కన ఉండేది -5 అవుతుంది. c వాల్యూ ఎంత అంటే 4, అవునా? సో g ఎంత అంటే హాఫ్ 1/2. అదే విధంగా f ఎంత అంటే -5/2, c ఎంత అంటే 4. దాంట్లో ఏడైనా బై 2 చేశారు, చేయకూడదు. సో సెంటర్ ఆఫ్ సర్కిల్ అంటే ఫార్ములా ఏమంటే -g, -f. -g అంటే +1/2 అంటే -1/2, -f అంటే +5/2. రేడియస్ కూడా కనుక్కోవాలా. రేడియస్ ఫార్ములా ఏమంటే √g² + f² - c² కాదు, -c అంతే. సరేనా? c² కాదు, √g². g² అంటే 1/2 కి స్క్వేర్ చేస్తే 1/4, f² 25/4 - c -4. దీని కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. 4కి 1కి LCM ఎంత అంటే 4, కాబట్టి మొత్తం LCM ఇక్కడ 4 అవుతుంది. 1 + 25 - 16, 26 లో 16 పోతే ఎంత అంటే 10. √10/√4 అంటే ఎంత సార్ అంటే 2. √4 ఎంత 2, కానీ √10కి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు. √9కి ఉంది, మళ్ళీ 3. √10కి లేదు, √11కి లేదు, 12కి లేదు, 13కి లేదు, 14కి లేదు, 15, 16కి ఉంది. √16 అంటే 4, పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇది రేడియస్ అవుతుంది, సెంటర్ అవుతుంది. సరేనా? నెక్స్ట్ 4th question. Find the equation of circle passing through the points 0, 0, 2, 0, 0, 3. సరేనా? ఇప్పుడు ఇది A అవుతుంది, ఇది B అవుతుంది, ఇది C అవుతుంది. సరేనా? రాసుకుందాం. లెట్ క్వశ్చన్ నెంబర్ 4 యొక్క ఆన్సర్, లెట్ A is equal to 0, 0, B is equal to 0, 2, C is equal to capital C. అన్ని క్యాపిటల్ లెటర్స్ లో రాసుకోవాలి, జాగ్రత్త. 2, 0, 0, 3. 2, 0, ఇది 2, 0, ఇది 0, 3. అవునా? అన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయినా మళ్ళీ ఏం చేయలేము. ఓకే, అన్ని కరెక్ట్ గానే రాసుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఈ ఫామ్ లో ఉంటుంది. x² + y² + 2gx + 2fy
ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1. ఇదే మన ఆన్సర్. ఇందులో జీ వాల్యూ ఎంత, ఎఫ్ ఎంత, సి ఎంత కనుక్కుంటే చాలు. ఫస్ట్ ఈ ఈక్వేషన్ దేని ద్వారా పాస్ అవుతుంది, వాడు ఏం చెప్తున్నాడు, పాసింగ్ త్రూ ఏబిసి. అంటే ఈ ఈక్వేషన్ 1 మీద ఎక్కడో ఒక చోటు ఉంటాయి ఇవి ఏబిసి, అంటే లోపల ఉండవు, కరెక్ట్ గా సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన. సరేనా సార్, ఏ ఇక్కడ ఉంది సార్, బి ఇక్కడ ఉంది సార్, సి అట్లా కాదు. ఏ వచ్చి సర్కంఫరెన్స్ పైన ఇక్కడెక్కడో ఉంటుంది, బి ఇక్కడెక్కడో ఉంటుంది, సి ఇక్కడెక్కడో ఉంటుంది, ఎక్కడో ఒక చోటు ఉంటుంది. అందుకే పాసింగ్ త్రూ అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏ బిలాంగ్స్ టు 1. అవునా, ఏ ఈక్వేషన్ 1 లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎక్స్ ఉన్న చోట 0, వై ఉన్న చోట 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఉన్న చోట 0 పెడితే ఇది 0, ఇది 0, ఇది 0, వై ఉన్న చోట 0 పెడితే ఇది 0, మిగిలేదు ఎంత, సి ఈజ్ ఈక్వల్ టు 0. అవునా కదా, ఏం బాబు అర్థమైందా? సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకేం కావాలి నీకు, జిఎఫ్ కావాలంతే. నెక్స్ట్ చూద్దాం. బి బిలాంగ్స్ టు 1. బి బిలాంగ్స్ టు ఈక్వేషన్ 1. ఎక్స్ ఉన్న చోట 2 పెట్టాలి, వై ఉన్న చోట 0 పెట్టాలి. ఎక్స్ ఉన్న చోట 2 పెడితే 2 స్క్వేర్ అంటే 4, 0 ప్లస్ 4g ప్లస్ 0 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మిగిలేదు ఎంత, సి కూడా 0 కాబట్టి 4g ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4 ఆపకపోతే -4. జీ వాల్యూ ఎంత సార్ అంటే -4 ని 4 తో డివైడ్ చేస్తే -1. నీకు సి తెలిసిపోయింది, జీ తెలిసిపోయింది, ఇంకా ఎఫ్ ఒకటే కదా. థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సి బిలాంగ్స్ టు ఈక్వేషన్ 1. సి బిలాంగ్స్ టు ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో సి సబ్స్టిట్యూట్ చేయాలి అంటే 0,3. ఎక్స్ ఉన్న చోట 0 పెడితే 0, 3 స్క్వేర్ అంటే 9, 2g ఇంటూ ఎక్స్, 2g ఇంటూ 0 0, 2f ఇంటూ 3 6f ప్లస్ సి, సి అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 0. అవునా, 6f ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 9 ఆపకపోతే -9, f ఈజ్ ఈక్వల్ టు -9/6 అంటే 3 3 జార్ 3 2 జార్ -3/2. అర్థమవుతుందా బాబు? సో మనకు జీ వాల్యూ తెలుసు, ఎఫ్ వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో 1 ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2 ఇంటూ జీ వాల్యూ -1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2fy, ఎఫ్ వాల్యూ -3/2 ఇంటూ వై ప్లస్ సి అంటే 0 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎంత వస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇంటూ -2x, ఈడ పైన ఒక 2 కింద ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ ఇంటూ -3y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్. అర్థమైందా? అదే విధంగా 5th వన్ ట్రై చెయ్యి. ఒకవేళ రాకపోతే కనుక సేమ్ ఇదే విధంగా చేయాలి, రాకపోతే నేను చెప్పిస్తాను. సరేనా? రైట్.